ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరిపైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖు 12వ నెల 2023 నుండి 31/12/2023 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశి వారికి ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారంతా కూడా కన్యరాశి జాతకులు. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి రాశిలోనే కేతు సంచారం చేయడం వలన గతంలో జరిగినటువంటి పనులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేసే పనులలో భవిష్యత్తుపై ఎలాంటి ఇబ్బంది పడకుండా సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేయడంలో మీరు ముందు వరుసలో ఉంటారు. కనుక కారణం ఏమిటయ్యా అంటే గతంలో చేసిన చిన్న చిన్న తప్పులను దానివల్ల మీరు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఎలాంటిగా? ఆరోగ్యంగా, ధనపరమైన, వృత్తిపరమైన, ఉద్యోగపరమైనటువంటి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగాయి. ఇప్పుడు మీరు ఆ పని చేయకుండా ఉండాలి అని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేసినట్టుగా ఒక పద్ధతిగా ఉండబోతున్నారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పి ఆలోచించాలి. ఏదైనా పని చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి చేయగలిగినట్లయితే మీకు, మీ కుటుంబానికి, ఆరోగ్యానికి ధనపరమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ధనస్థానంలో శుక్రుడు స్వక్షేత్రకారకంగా ఉండడం వల్ల మీ ఓపిక, పట్టుదల, ఆధ్యాత్మికత వలనే మీ యొక్క ధనం రెట్టింపు అవ్వబోతుంది. తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన అన్నదమ్ముల నుంచి, అక్కాచెల నుంచి, తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి స్థిర చిరాస్తులు రాబోతున్నాయి. అర్ధాష్టమ రవి బుధ సంచార స్థితి ఉండడం వలన అష్టమి తిథి, పూర్ణిమ తిథి, మీ జన్మ నక్షత్రం రోజున దూర, వాయు, జల ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. 6వ స్థానంలో శనిశ్వర స్వామి సంచారం చేయడం వల్ల నిత్యము ఏదో ఆందోళన, ఏదో తెలియని అభద్రతాభావము, ఏది చేసినా పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ఏదో తెలియని బాధగా మీ యొక్క మనసులో ఉంటుంది. అది ధర్మబద్ధమైనప్పుడు మీరు ఇంతటి బాధ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు. సప్తమ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులకు మంచి కాలము, వివాహం చేసుకోవాలనుకున్న వారికి యోగదాయకము, నూతన గృహ భవన నిర్మాణ క్రయ విక్రయాల యోగదాయకం. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఏదో తెలియని ఆందోళన, వెలితి, ఎప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరో అధికారాన్ని చెలాయిస్తున్నారో అని మీరు అనుకుంటూ ఉంటుంటారు. కానీ అది మీరు బాధ్యతగా భావించండి. అద్భుతమైన జీవనానికి స్వాగతం పలకండి. హోటల్ వ్యాపారాలు, పచ్చళ్ళు,
గృహ భవన నిర్మాణ సేవ రంగాలు, వ్యవసాయ సోదరీమణులకు, హోటల్ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.